లో వాటర్ తీసుకునే వెళ్ళి అక్కడ చూపించారు సభలో. మొత్తం యెల్లో కలర్ ఒక ఏదో లెమన్ వాటర్ లాగా ఉన్నది ఆ కలర్. ఇటువంటి వాటర్ మేము తాగాల్సొస్తుంది. దాన్ని ఫిల్టర్ చేసుకొని ఎంత ఇది చేసి తాగినా కూడా రోగాల బారిన పడుతున్నాం అని అక్కడ ఏవైతే గ్రామ ప్రజలు చెప్పారో వాళ్ళు ఆ మీటింగ్ అయ్యి తిరిగి వాళ్ళు ఊర్లకు వెళ్ళేటప్పటికల్లా ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి సార్. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి రక్షిత మంచినీరు అందించాలని. వితిన్ 1 మంత్ లో వాళ్ళకి పైప్ లైన్ వెళ్ళడం, ట్యాప్‌ల కనెక్షన్‌లు ఇవ్వడం అన్ని పనులు జరిగినాయి. అంటే ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నారంటే సార్, ట్విట్టర్ లో ఒకళ్ళు ట్యాగ్ చేసి మా ఊళ్ళో రోడ్లు సరిగా లేవనో, ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం గిరిజన గ్రామాల తండాలతో సహా మొత్తం రోడ్లు వేయడం జరుగుతుంది. ఇంకా అంటే మొత్తం అంటే 100% ఎక్కడ అవ్వదు కదా సార్. కొన్ని కొన్ని చోట్ల మిగిలిపోతుంటాయి. వాళ్ళు ట్యాగ్ చేసి మా దగ్గర రోడ్డు సరిగా లేదు అన్న వెంటనే సి ఏదైతే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కాల్ వెళ్ళడం, అక్కడ కనుక్కోవడం, వివరాలు తీసుకోవడం, ఇమ్మీడియేట్ గా పనులు స్టార్ట్ చేయడం. మేము బయట గ్రామాల్లో తిరుగుతుంటాం సార్. గ్రౌండ్ లో కూడా మేము పని చేస్తుంటాం. ఎస్ వెళ్తుంటే ఇక్కడ మీరు చెప్పిన దానిలో ఏమీ అభ్యంతరం లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీరాజ్ శాఖలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు నారాజైన మంత్రులు ఎవరి మీద అంటారు? ఆ మంత్రులు ఎందుకు చంద్రబాబు గారు ఇలా క్లాస్ పీకాల్సి వచ్చింది? ప్రధానంగా మహిళలందరూ కూడా గంప గుర్తుగా ఓటు కూటమి ప్రభుత్వానికే తర్వాత రావాలన్నా కంపల్సరీ మనలో ఉన్న మంచే కనబడాలి, మంచే చేయాలి. మరి మీరు ఎటువంటి పరిస్థితుల్లో బద్ధకం ఉండకూడదని చెప్తే ఆ మంత్రులు ఎవరంటారు? ఇప్పటికి కూడా స్పందించిన మంత్రులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? సార్, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అందరూ ఒకటే ఎఫిషియన్సీ తోటి చేసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పలేము సార్. కొంతమంది దగ్గర కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని తప్పులు జరుగుతున్నాయి. 100% కరెక్ట్ గా ఉన్నారని మేము కూడా చెప్పాం. ఆ తప్పులు గుర్తెరిగి వారిని మీరు సరిదిద్దుకోండి, లేదంటే మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం మంచి పరిణామం అండి. మీరు తప్పులు చేశారు, సరే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక హత్య కదా చేశారు, కొంచెం సొమ్మే కదా, అవినీతి సొమ్మే కదా దోచేశాడు, ఇట్లా వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే కాదండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఏదైనా తప్పు చేస్తే చర్యలు ఉంటాయి. ముందు వార్నింగ్ ఇస్తారు, ఇంకొక అవకాశం ఇస్తారు. వాళ్ళు మరీ మారకుండా అదే తీరున ఉంటే కనుక పార్టీలోంచి సస్పెండ్ చేస్తారు సార్. ఇప్పటికే చాలా మందిని టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు. మా పార్టీలో అయితే కనుక చాలా చాలా చిన్న తప్పులకు కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే నేను ఒక హత్య కేసులో ఇరుక్కున్న ఒక మహిళా నేతని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదండి, బహిష్కరించారు. అవినీతి అంటే ఆరోపణలు వచ్చింది, ఇంకా అది కేసు ఇంకా ప్రూవ్ అవ్వకముందే మేము బహిష్కరణ చేసాం. అలాగే ఒక చిన్న బ్యానర్ పెట్టి కోడి పందాలకి జనసేన పార్టీ బ్యానర్ పెట్టాడని ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసాం. కాబట్టి జనసేనలో కూడా అంత ఫాస్ట్ గా ఉంటుంది. టీడీపీలో కూడా కొంతమంది నాయకులను ఆల్రెడీ సస్పెండ్ చేయడం చూసాం, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేయడంలో తప్పు లేదు. అది మంచి పరిణామం. అది అందరూ కూడా దాన్ని ఇటువంటి చర్యల్ని ఆహ్వానించాలని కోరుతున్నాం సార్. అంటే కూటమి ప్రభుత్వంలో మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఒక రకంగా ఆయన ముందుకు సాగుతున్న తీరు ప్రజల్లో అయితే హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని మరికొంతమంది కోరుకుంటున్నారు. అక్కడే పవన్ కళ్యాణ్ గారు వెనకబడుతున్నారు. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కూడా తలెత్తే చట్టాలు రావాలని చెప్పిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కూటమిలో ఉన్నంత మాత్రాన ఈ తప్పుల్ని సమర్థిస్తారు అని సార్. ఎందుకంటే మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం 2 నెలలకో 3 నెలలకో పవన్ కళ్యాణ్ హోంశాఖ గురించి ఒక కామెంట్, శాఖ పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఇంకా పిచ్చలు విడిగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ బయట ఇస్తున్నారు. మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారా, ఉపయోగిస్తున్నారు, లేదంటే హోమ్ మినిస్టర్ నేనే తీసుకోవాలి ఒక వ్యాఖ్య చేశారు, మనందరికీ గుర్తుంది. దానికి ఈ కొంతమంది సోకాల్డ్ మేధావులు రోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శించట్లేదు, కూటమి తప్పులు కూడా వెనకేసుకొస్తున్నారు అని చెప్పే మేధావులు ఆ రోజు ఏమన్నారంటే ఒక మహిళా మంత్రిని, ఒక నాయకురాలని మీరు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ కులం కార్డు ఎందుకు వచ్చిందండి, కార్డు ఎందుకు వచ్చింది? ఒక శాఖలో జరుగుతున్న పనితీరు సరిగా ఆయన విమర్శించారు. అది హార్ష్ గా ఏం చెప్పలేదండి. మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, డిలే చెయ్యొద్దు అని చెప్పారు. అలాగే ఏ శాఖలో కూడా ఏదైనా తప్పు జరిగితే 100% మేము ప్రశ్నించి తీరుతాం సార్. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ
ప్రక్షాళన చేయడానికి పుట్టిన పార్టీ, అంతేకాని కూటమిలో తప్పులు వెనకేసుకొస్తామా అనే పరిస్థితి ఎక్కడ ఉండదండి.